మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. ప్రకాష్ రాజ్ గారు, కళ్ళజోడు పెట్టుకున్న ప్రతి ఒక్కడు కరుణానిధి కాదు. అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకెళ్ళిపోవడానికి అంత రేంజ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు. కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఆహా, పోలీసులు అరెస్ట్ చేసే బాధ్యత, కోర్టులు బెయిల్ ఇస్తాయా లేకపోతే జైల్లో తొయ్యమని చెప్తాయా అన్న పని వాళ్ళది. చట్టం వేరు, న్యాయం వేరు, కలిసి పనిచేస్తాయి. కానీ రెండు వేరు వేరు కదా ప్రకాష్ రాజ్ గారు. ఇది అరెస్ట్ చేసే కేసు కాదని బెయిల్ ఇవ్వలేదు, ఆ మాత్రం తెలీదా? ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. హరే, కోర్టు దిస్ ఇస్ నాట్ రైట్ అని బెయిల్ ఇవ్వదు ప్రకాష్ రాజ్ గారు. చాలా మంది రేపిస్టులకు కూడా కోర్టులు బెయిల్స్ ఇస్తూ ఉంటాయి. మీకు సంగతి తెలుసా? 50 మర్డర్లు చేసే వరకు లెక్క పెట్టుకొని ఆ తర్వాత లెక్క పెట్టడమే మానేసిన ఒక సైకో గాడికి కూడా పెరోల్ మీద బయటకు పంపించారు. అండ్ ఒక 10 మందిని చంపిన వాడికైతే ఏకంగా బెయిల్ ఇచ్చి బయటకు పంపించేశారు. మీకు తెలుసా ఆ సంగతి? అబ్బో, ఇట్లాంటి చాలా కేసులు ఉంటాయి, కొంచెం చదువుకోవాలి మరి. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తానా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా, కోర్టు నుంచి జైలు దాకా. ఇందాకే చెప్పా కదా, రేపిస్టులకు, మర్డరర్స్ కి, సైకోలకి, దేశాన్ని దోచుకున్న వాళ్ళకి కూడా కోర్టులు బెయిల్స్ ఇస్తూ ఉంటాయి. ఏం చేద్దాం మరి? చెప్పండి, ఏం చేద్దాం? అలా అని వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు అని సర్టిఫై చేస్తారా? మీరు చేస్తారులే, మీ డైరెక్టర్ టెర్రరిస్టులతోనే కలిసి ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు కదా. సిగ్గు ప్రకాష్ రాజ్ గారు, సిగ్గు గురించి, కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడేస్తున్నారేంటి? ధర్మస్థల హిందూ క్షేత్రం అని తెలిసి ఆ ధర్మస్థలాన్ని భ్రష్టు పట్టించాలని, దాన్ని మూయించాలని, పంతం పట్టినోడిని కౌగిలించుకోవాలి అని కక్ష కట్టినట్లు ప్రవర్తించారా మీరు? మీకు లేదా అండి సిగ్గు? మీరు మాట్లాడకూడదు సార్ సిగ్గు గురించి. చూస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? మీ మీద కూడా ఊపా కేసు పెడితే చాలా బాగుంటుంది. మీ ఆడియోలు చాలా బయటకు వచ్చేసాయి. వీఆర్ సీయింగ్ సార్, మేము చూస్తున్నాము. మీ మీద ఎప్పుడు ఊపా కేసు పెడతారా అని చూస్తూ ఉన్నాం. లేదా మిమ్మల్ని భారతదేశం నుంచి వెళ్ళేసి ఏ బంగ్లాదేశ్కో, పాకిస్తాన్కో, అమ్మో వద్దులే, అక్కడికి పంపించేస్తే వాళ్ళతో కలిసి టెర్రరిజం యాక్టివిటీస్ భారతదేశం మీద చేసినా చేస్తారు మీరు. ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషనేనా? మేము ఓన్లీ రెస్పాండ్ అవుతున్నాం, ఓన్లీ రియాక్ట్ అవుతున్నాం. ఫ్రస్ట్రేషన్తో మీరున్నారు, మేము పీస్ఫుల్గానే ఉన్నాం. మీరు హిందూ దేవాలయాలు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, సనాతన అనగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, మోడీ పేరెత్తంగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ పేరెత్తంగానే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ మీకుంది ఫ్రస్ట్రేషన్, మాగా. You can't misuse power like this. Oh, really? Wow. You can't misuse power like this. You also cannot misuse. స్వతంత్రం సార్, ఫ్రీడమ్ సార్, స్వేచ్ఛను మీరు మిస్యూజ్ చేయకూడదు. ఇందాక చెప్పే కదా, మీలాంటి వాళ్ళ కోసం భారతదేశం స్వతంత్రం తీసుకొని రాలేదు. ఓ బ్రిటిషుడు ఇచ్చి పోయాడు, దాంతోపాటు వాడి బుద్ధిని కూడా మీకే ఇచ్చిపోయాడు. మీరే చెప్పండి పైగా, ఎందుకంటే నేను చెప్పలేను. ప్రస్తుతానికి కోల్డ్ చేసింది.